హాయ్ వ్యూవర్స్, ఆంజనేయులు. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ నెక్స్ట్ క్లాస్ గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అండు తర్వాత రీడు అనే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇప్పుడు నేను ఏదైనా సమ్ కంటెంట్ అనేది టైప్ చేశాను అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాటర్ టైప్ చేసాం. ఓకే, సో ఈ యొక్క టెక్స్ట్కి నేను ఏం చేశానంటే కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ పెంచాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చేశానంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ని ప్రెస్ చేసాం. డిలీట్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అది బై మిస్టేక్ డిలీట్ అయింది తప్ప సో మనం కావాలని చేయలేదు. అటువంటి సమయంలో ఆ ఎరేజ్ అయిన టెక్స్ట్ని మనం బ్యాక్ తెచ్చుకోవాలంటే ఇక్కడ మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అండు అనే ఒక ఆప్షన్ చూడండి. దీన్ని అండు అంటాం. ఓకేనా, కీబోర్డ్ షార్ట్కట్కి Ctrl+Z అని చూపిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం ఈ అండు బటన్ని ప్రెస్ చేస్తామో చూడండి ఎరేజ్ అనే టెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత మరి అండు బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇంతకుముందు ఈ సైజ్ పెంచాం కదా అది వెళ్ళిపోయింది. మరి అండు బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ర్యాండ్ వరకు టైప్ చేసాం కదా అలా వచ్చేస్తుంది. అయితే అండు ఏ పని అయితే చేస్తుందో దానికి ఆపోజిట్ రీడు అనమాట. ఓకేనా, దీనికి షార్ట్కట్కి Ctrl+Y. సో ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో చూడండి ఇంతకుముందు ఉన్నది అంతా కూడా మళ్ళీ మనకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ కరెంట్ డాక్యుమెంట్లో నేను ఇప్పుడు టెక్స్ట్ని మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను. ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఒక కొత్త ఫైల్ తీసుకున్నాను. కొత్త ఫైల్ తీసుకొని ఇప్పుడు ఇంతకుముందు డిలీట్ చేసామే అది ఇక్కడ రావాలనుకుంటే రాదనమాట. ఎందుకంటే సో ఆ అండు రీడు అనేటివి కరెంట్ డాక్యుమెంట్లో మాత్రమే పనిచేస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అండుకేమో షార్ట్కట్కి Ctrl+Z, రీడుకేమో Ctrl+Y. బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనపడుతుంది ఏంటంటే రిపీట్ అని. అవునా, అది చూద్దాం ఒకసారి. రిపీట్ ఏం లేదు, ఇక్కడ మనం ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాం. ఇక్కడ చింటూ మిన్నీ అని ఈ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఈ మొత్తం టెక్స్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ టెక్స్ట్కి ఏమో ఫాంట్ టైప్ సెట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి కలర్ పెట్టాం. అంటే ఇందులో ఎన్ని యాక్షన్స్ జరిగాయి? ఫస్ట్ యాక్షన్ ఏంటి, ఫాంట్ టైప్ పెట్టాము. సెకండ్ యాక్షన్ ఏం జరిగింది, ఫాంట్ కలర్ పెట్టాం కదా. అట్లా ఇక్కడ కూడా ఈ సెలెక్టెడ్ టెక్స్ట్కి లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో అది రిపీట్ చేయాలనుకుంటే ఇక్కడ రిపీట్ బటన్ వాడతాం. షార్ట్కట్కి Ctrl+Y, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అప్పుడప్పుడు మనం ఈ రిపీట్ బటన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ అండు రీడు వద్దనుకుంటే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత కావాలనుకుంటే సేమ్ ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తాం. చూడండి అండు రీడు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఏవైనా ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది షో ది బిలో రిబ్బన్ అంటే ఇక్కడ రిబ్బన్ కింద చూపిస్తుంది. మరి సో చూడండి షో ది అబోవ్ రిబ్బన్ అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ అండు రీడు గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ టాపిక్ ఈ ఫాంట్ గ్రూప్స్ ఇవంతా క్లియర్ చేద్దాం. ఆ తర్వాత పారాగ్రాఫ్స్ ఇవన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.